పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాజ్ హీ కేర్స్ ఫర్ యూ. అంటే మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఒకవేళ చింతతో ప్రభు సన్నిధికి వచ్చావా, చింతతో జీవిస్తున్నావా, నీ జీవితంలో ఒక భయం గుప్పిట్లో ఉండి ప్రాంతానికి వచ్చినట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ, క్యాస్ట్ అవుట్ ఎవ్రీ డిప్రెషన్ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. నీ ఎడల కన్సర్న్ కలిగినటువంటి వాడు, అంటే నీ కోసం తీవ్రంగా ఆలోచించేటువంటి వారు ఎవరున్నారా? నీకోసం తీవ్రంగా ఆలోచన చేసి నీకేమన్నా సహాయం చేయాలి అని ఆలోచన చేసేటువంటి వారు సమాజంలో ఎవరున్నారా? నీ స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు అంటారు. ఎంతసేపు నీ గురించి ఆలోచన చేస్తారు? పోనీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి 24/7 నువ్వు నా కోసం ఆలోచన చేస్తున్నావు మమ్మీ అని అంటే, నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా అంటది. అదే రీతిగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు 24 గంటలు నా గురించి ఆలోచన చేస్తున్నారా? 24 గంటలు నీకోసం ఎలా ఆలోచన చేస్తానమ్మా? నీకు తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు డ్యూటీ ఉంది, కుటుంబాన్ని నడిపించాలి. సో నేను తీవ్రంగా నీకోసం ఆలోచన చేసేటువంటి సమయం కూడా నాకు లేదంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకేం చేస్తాను, మీ జీవితాల్లో నీ చింతను భరిస్తాను. ప్రభు మన పాప భారాన్ని ఆయన భరిస్తాడు, మన శాప భారాన్ని భరిస్తాడు, మన రుణ భారాలు కూడా భరిస్తారని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. అందుని బట్టి చింత అంతా కూడా ప్రభు మీద వేయండి. నీ భయం అంతా కూడా ప్రభువుకు చెప్పండి. మీ జీవితంలో వేదన ఏదైతే ఉందో ఆ వేదన అంతా ప్రభుత్వంలో కృమ్మరించండి. తద్వారా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. హన్నా తన జీవితంలో తన వేదన అంతా కూడా ప్రభు సన్నిధిలోకి వెళ్ళింది, షిలోహులోకి వెళ్ళిందట, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్టుగా తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించింది హన్నా. తద్వారా దేవుడు జవాబునివ్వలేదా? ఏమంటే జస్ట్ కోరికను అడిగింది, కానీ దేవుడు తనకు ప్రవక్తనే ఇచ్చాడు. రాజులను అభిషేకించేటువంటి, రాజులను శపించేటువంటి, ప్రజలను దీవించేటువంటి ఆ దీవెనకరమైన ప్రవక్తగా దేవాదేవుడు హన్నాను దీవించాడు సమూయేలుని ఇవ్వటం ద్వారా. ఆ తర్వాత ఇంకా 5 పిల్లల్ని హన్నాకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఎవ్రీ మినిట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. ప్రతి నిమిషం కూడా దేవుడి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం. ఆ తర్వాత నీ భారాన్ని కూడా ఆయన భరించేటువంటి వాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ భారాన్ని కూడా ఆయన భరించేటువంటి. కీర్తనలో 68వ కీర్తన 19వ చరణం. టర్న్ యువర్ బైబిల్స్ టు Psalm 68 and verse 19. ప్రభు స్తుతి నొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మా భారం భరించుచున్నాడు. చూడండి, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాలు అనుదినము ప్రభువు మన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. అనుదినము అంటే ప్రతిదినము 365 days ప్రభు మన పట్ల నూతనంగా వాత్సల్యాన్ని కనుపరుస్తున్నాడు. ఆ తర్వాత మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆ తర్వాత మన కొరకు తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు. ఎవరున్నారు ఇలాంటి వారు? ప్రతి దినము నేను పట్టించుకునేటువంటి వారు ఉంటారా? ప్రతి దినము నీ భారాన్ని భరించేటువంటి వారు ఉన్నారా? ప్రతి దినము ఆయన వాత్సల్యతను కనుపరిచేటువంటి వారు ఉన్నారా? అంటే మన ప్రభు ఒక్కడే ఈ కార్యాన్ని మన జీవితంలో చేయగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. వాగ్దానాలు మనం అనేకమైన పొందుకున్న బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? నేను 31st నైట్ చెప్పాను, ఎన్ని వాగ్దానాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి. హౌ మెనీ ప్రామిసెస్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్ని వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి ఆలోచన చేస్తే 1260 వాగ్దానాలు, 1260 వాగ్దానాలు దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. వాగ్దానాలు అనేకమైన ప్రభువు ఎవరి కోసం చేశాడు? జంతువులకి, పక్షులకి. ఏమండి, వాటికి చేశాడు వాగ్దానాలు. తన బిడ్డలైనటువంటి మనకు వాగ్దానాలు చేశాడు. తన రక్తం చేత కడగమైనటువంటి మనకు వాగ్దానాలు చేశాడు. తన యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆలోచన చేయండి, మన దేవుడు వాగ్దానం చేయటం మాత్రమే కాకుండా
వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఆల్సో ఏ ప్రామిస్ కీపర్. ఆయన మేక్ చేయడమేమి కాదు, వాటిని కీప్ కూడా చేస్తాడు, అంటే వాటిని నెరవేరుస్తాడు ఆయన. ఉదయకాల సమయంలో వాగ్దానాలు ఖచ్చితంగా దేవుడు నెరవేరు. నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం అనేకమైన నేను రిసీవ్ చేసుకున్నాను. అనేకమైన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి, నెరవేర్చబడబోతున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానం ఏదైనా నిరర్ధకం అయిందా? చరిత్రను ఒకసారి తిరగేస్తే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నిరర్ధకం అయిందా? ఇస్సాకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నిరర్ధకం అయిందా? యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నిరర్ధకం అయిందా? ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నిరర్ధకం అయిందా? యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నిరర్ధకమైందా? నూతన నిబంధన భక్తులుగా దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తూనే ఉన్నాడు. రక్షకుడిని ఈ లోకానికి పంపిస్తాను, రక్షకుడు ఈ లోకానికి వస్తాడని వాగ్దానం చేయబడితే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా పరిశుద్ధాత్మను మీకు కానుగ్గా ఇస్తాను వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఇవ్వలేదా? ఆమేన్.